వెల్కమ్ టు ఎంఎన్ న్యూస్. కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు అంటూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చలివాగు ప్రాజెక్టు నుంచి తక్షణమే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. రేగొండ మండలం చెన్నాపూర్ ఎక్స్ రోడ్ వద్ద చలివాగు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని రైతులు చేపట్టిన రాస్తారోకలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. అనంతరం షాయంపేట మండలం జోగంపల్లి గ్రామంలోని చలివాగు ప్రాజెక్టు పంప్ హౌజ్లను పరిశీలించారు. చలివాగు ప్రాజెక్టు తూములు ఎత్తి ఆయకట్టు ప్రాంతంలోని పంట పొలాలకు నీటిని విడుదల చేయాలని గత 15 నుంచి 20 రోజులుగా ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదని గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. రైతులు నార్లు పోసి 45 రోజులు గడిచిందని, నార్లు పెరిగిపోతున్నాయని, వెంటనే నీటిని విడుదల చేస్తేనే నాటు వేసుకునే పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. చలివాగు ప్రాజెక్టు నుంచి నీటిపైకి తరలి వస్తున్నప్పటికీ స్థానిక రైతుల పంట పొలాలను మాత్రం నీరు అందడం లేదని ఆరోపించారు. ప్రస్తుతం 9 పంపులకు గాను 5 లేదా 6 పంపులు మాత్రమే పనిచేస్తున్నాయని, ఒకసారి రిపేర్, మరోసారి విద్యుత్ సమస్య అంటూ కారణాలు చెబుతున్నారని అన్నారు. 9 పంపులను పూర్తి స్థాయిలో నడిపిస్తే నెలకు సుమారు 6 టీఎంసీల నీటిని పంపింగ్ చేయవచ్చని, 6 నెలల్లో 36 టీఎంసీల నీటిని అందించవచ్చని తెలిపారు. దీంతో పంట పొలాలు ఎండిపోకుండా చూడడంతో పాటు తాగునీటి సమస్యను కూడా నివారించవచ్చని తెలిపారు. గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో రైతులకు నీటిని అందిస్తూ ఇక్కడి రైతుల పంట పొలాలను ఎండబెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం ద్వంద్వ విధానాలకు అవలంబిస్తుందని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే 24 గంటల్లోపు చలివాగు నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని, లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతులను ఏడ్పించిన పాలకులు కాలగర్భంలో కలిసిపోయారని వ్యాఖ్యానించిన గండ్ర వెంకటరమణారెడ్డి ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు అంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గోదావరి, కృష్ణా నదుల్లో నీరు ప్రవహిస్తున్నా పంట పొలాలు ఎండిపోతున్నాయని, ప్రభుత్వం ఇకనైనా స్పందించి చలివాగు ప్రాజెక్టు పంపులను పూర్తి స్థాయిలో ఆన్ చేసి రైతుల పంటలకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. రైతుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. చలివాగు ప్రాజెక్టు మీద ఉన్నాం. చలివాగు ప్రాజెక్టు ఇది 1964లో నిర్మించింది. ఎప్పుడు కూడా ఈ చలివాగు ప్రాజెక్టుకు చిన్న వర్షం పడ్డ వరంగల్ నుంచి కూడా వాటర్ అంతా కూడా ఈ ప్రాజెక్టులోకి వస్తుంది. 2 పంటలు పండుతాయి. ఈరోజు మిషన్ భగీరథ కావచ్చు, లేకపోతే టెక్స్టైల్ పార్కుకు నీళ్లు తీసుకుపోవడంలో కావచ్చు, ఆల్టర్నేట్స్ గా ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాం. దానివల్ల వాటర్ తగ్గుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆనాడు దేవాదాల ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు ఫస్ట్ ఇక్కడ లిఫ్ట్లు ఇక్కడ లేకుండే, వాళ్ళు డైరెక్ట్ తీసుకుపోవాలనుకున్నారు. ఆ రోజు రైతులందరం కూడా పోరాటం చేసి ఆ రోజు దీన్ని ఇక్కడ లిఫ్ట్ పెట్టేయడం జరిగింది. ఎందుకంటే వాటర్ ఇక్కడ స్టోరేజ్ ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకెళ్తే ఇది ఎప్పుడు కూడా ఫుల్ లెవెల్ మెయింటైన్ కావాలని. గత 10-15 సంవత్సరాలు 12-13 సంవత్సరాల నుంచి ఇట్లానే 2 పంటలు వండుకుంటూ పోతుంది. ఈ సంవత్సరం ఎలినో ఉంటుందని చెప్పి ముందే హెచ్చరిక చేసింది. అయినా ప్రభుత్వానికి దురదృష్టి లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తున్నది. ఇక్కడ నుంచి నీళ్ళేమో ధర్మసాగర్ పోతుంది, తపాస్పల్లి పోతుంది, గండిరామారం పోతుంది, చేర్యాల నియోజకవర్గం నుంచి ఆఖరికి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కూడా పోతున్నాయి నీళ్ళు. మరి పోతున్నప్పుడు ఇక్కడనేమో నీళ్లు పంట పొలాలకు నీళ్లు ఇవ్వం, పైకేమో నీళ్లు తీసుకుపోతామని చెప్పి కొత్త నిర్వచనం చెప్తున్నారు ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ చలివాగు, భీంగన్పూరు, గన్పూరు, రామప్ప ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్లాలి తప్ప ఇక్కడ పొలాలు ఎండుతాయి, అక్కడ పొలాలు వండుతాయి అంటే రైతులు ఊరుకోరు. మరి ఇప్పటికైనా ప్రభుత్వానికి మేము గతంలో 2-3 సార్లు హెచ్చరిక చేసినాం. తూము వదలాలి, నీళ్లు ఇవ్వాలి, పంట పొలాలకు నాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. నాట్లు ఎదిగున్నాయంటే కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి చెల్లడం లేదు. నేను అధికారులను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాను. 16 ఫీట్లు ఇక్కడ వాటర్ లెవెల్ మెయింటైన్ చేయమని మరి చేస్తున్నామని చెప్తున్నారు. కానీ 16 ఫీట్లు ఇప్పటికి 12-13 ఫీట్లు మాత్రమే ఉండేవి. 16 ఫీట్లు ఇస్తే ఇక్కడ రైతులకు ఎప్పటికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మిగతా ఆల్టర్నేట్ మిషన్ భగీరథ కానీ మరి ఈ రోజు ఉండేటువంటి టెక్స్టైల్ పార్క్ కానీ ఇబ్బంది ఉండదు. కాబట్టి అవి కూడా మాకు ప్రాధాన్యత, తాగునీరు అదేవిధంగా సాగునీరు 2 ప్రాధాన్యత. కాబట్టి వీటికి ఇవ్వమని చెప్తున్నాం. ఇవ్వకుండా కనుక ఇట్లానే నిర్లక్ష్యం చేస్తాం మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి హెచ్చరికలాగా ఇవాళ వెయిట్ చేస్తాం, రేపు వెయిట్ చేస్తాం. రేపటి వరకు కనుక స్థానిక శాసనసభ్యుడు వచ్చి ఇక్కడ నీళ్లు వదిలితే సరే సార్. ఎందుకంటే నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం జూలై 15, 16, 20 లోపల వదిలేవాళ్ళం నాట్లు వేసుకునేది. మరి ఇప్పటికీ ఆగస్టు 11 వచ్చింది కనుక రేపు కనుక వదలకపోతే ఖచ్చితంగా ఎల్లుండి మేము వచ్చి వదులుతాం. ఎంతమంది పోలీసులను పెట్టుకుంటారు, ఎన్ని కేసులు పెడతారు, ఏం చేసుకుంటారు చేసుకొని చూస్తూ మాత్రం ఒక పెద్ద రైతులను తీసుకొచ్చి పెద్ద చలో చలివాగు ప్రాజెక్ట్ పిలుపునిస్తాం.
రైతుల దండు కదులుతుంది. మరి ఈరోజు చూస్తా ఉన్నారు ఏమైతుంది, అధికారం ఉన్నది కదా ఏమైతుంది. ఇప్పుడు జంజితో పెట్టుకున్నారు, ఢిల్లీలో ప్రభుత్వం షేక్ అవుతా ఉన్నది. ఇక్కడ రైతులతో పెట్టుకుంటే ఈ ప్రభుత్వం ఉండదు, కొట్టుకపోతుంది. రైతుల యొక్క ఆగ్రహానికి ప్రభుత్వం పూకటి వేళ్లతో పెకిలించబడుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు అనుకుంటుండొచ్చు ఎవరు ఏం చేస్తారో నాకు అధికారం ఉంటుందని. అధికారం శాశ్వతం కాదు, పని చేస్తేనే శాశ్వతం. పని యొక్క పనితీరు వలన ఉంటుంది. రైతులను ఏడిపించడం మంచి పద్ధతి కాదు. రైతు ఏడిచిన రాజ్యం, ఎద్దు ఏడిచిన వ్యవసాయం బాగుండదు. కాబట్టి తక్షణమే రైతును ఏడిపియకు. మరి ఎద్దు ఏడవద్దంటే పంట పండాలి, పంట పండితేనే ప్రసుగాసం వస్తుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వివరించమని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. ఇక్కడ నుంచి పోలీస్ అధికారులు కూడా చెప్పాము, ఎప్పుడు కూడా శాంతి భద్రత విఘాతం కల్పియాము. శాంతియుత పద్ధతులను చేస్తాం. ఇప్పుడు సలివాగు పంపుల కాడికి కూడా పోయి వారికి కూడా సూచన చేసిపోతాం, ఇక్కడ లెవెల్ మెయింటైన్ చేయమని వారికి కూడా చెప్తాం. మేము శాంతియుతంగా చెప్తాం, ఏమి కూడా ఇంటర్ఫరెన్స్ చేయం. వీళ్ళు కనుక సరిగ్గా నిర్వర్తించకపోతే అప్పుడు మా యొక్క కార్యాచరణ ఉంటుంది. కాబట్టి సహకరించాలి పోలీస్ అధికారులను కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ. సలివాగు ప్రాజెక్టు యొక్క తూములు నీళ్లు వదిలి పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి దాదాపుగా మేము 15-20 రోజులు, నెల రోజుల నుంచి అడుగుతున్నా. ఈ ప్రభుత్వానికి చలనం లేదు, చీమ గుట్టినట్టు కూడా అయితే లేదు. ఇక్కడ నుంచి మోటార్లానే పైకి నీళ్లు తీసుకుపోతా ఉన్నారు. మా పంట పొలాలకు నీళ్లు ఇస్తలేరు. కాబట్టి మా రైతులందరూ కూడా ఈ రోజు తీవ్రమైనటువంటి మనోవేదనలు ఉన్నారు. 45 రోజులైన నార్లు పోసి ఎదిగి ఉన్నాయి. నార్లు నీళ్లు ఇస్తే నాటేసుకోవాలి, నీళ్లు లేకుండా మీనమేషాలు ఎక్కిస్తున్నారు. కాబట్టి ఈ రోజు చివరిగా ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం కొరకు ఈ రోజు రాస్తారోకో చేసాం. ఇది ఇంతటితో ఆగదు. తక్షణమే గనక స్థానిక శాసనసభ్యుడు వెళ్ళి 24 గంటల లోపల నీళ్లు గనక వదలకపోతే ఎక్కడికక్కడ గ్రామాలకు వస్తే నిలదీస్తాం, ఎక్కడికక్కడ నడవకుండా చేస్తాం. ఈ రోజు రైతులు హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి తక్షణమే నీళ్లు ఇవ్వాలి, పంట పొలాలకు నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్తున్నాం. ఈ రోజు ప్రభుత్వం 2 ద్వంద్వ విధానం అవలంబిస్తున్నది. గన్పూర్ నియోజకవర్గానికి అక్కడ అఫీషియల్ గా పంటలు ఇస్తారు, ఇక్కడనేమో మా పంట పొలాలను ఎండగొడతారు. ఇది ఏం ధర్మం, ఇది ఏమి న్యాయం అని చెప్పి రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా 9 పంపులను ఆన్ చేయాలి, 9 పంపులు నడిపేయాలి, పంట పొలాలకు నీళ్ళు ఇవ్వాలి, అందరికీ నీళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేము రైతుగా మా పంట పొలాలు పండాలి, పక్కంది కూడా పండాలని కోరుకుంటున్నాం. కానీ 9 పంపుల కాడ 6-5 మాత్రమే నడుస్తున్నాయి. ఏంది కారణాలంటే రిపేర్ అని ఒకసారి, కరెంటు లేని ఒకట, అది ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఒకటి, నిర్వహణ లోపని ఇన్ని కార్యక్రమాలు చెప్తున్నారు. 9 పంపులు నడపాలి, నెలకు 6.5 టీఎంసీలు 6 టీఎంసీల నీళ్లు పంపింగ్ కావాలి. 36 టీఎంసీలు కనుక పోతే ఎక్కడ కూడా పంట పొలం ఎండదు, తాగునీటి సమస్య రాదు. కాబట్టి ఇవన్నీ కూడా చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చేయకపోతే ఇలా ఈ యొక్క రాస్తారోకతోటి ఆగదు. ఈ కార్యక్రమం రేపు ఉంటది, ఎల్లుండి ఉంటది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగివచ్చే వరకు మా కార్యక్రమం ఉంటది. రైతులను ఏడిపించినటువంటి పాలకులు కాలగర్భంలో కడిసిల్లు. రైతు ఏడిచిన రాజ్యం, ఎద్దేడిచిన వ్యవసాయం ముందు పడదు. ఇప్పటికి రైతులు ఏడుస్తున్నారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు అని చెప్పి రైతులు గోలు పెడతా ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి, నువ్వు ఏదో కొంగ జపం కాదు, ఏదో అక్కడ పోయి వానం కావాలని ఇప్పుడు నువ్వు వాన కొరకు చేసేది. గోదావరి పోతుండే చూస్తున్నావు, కృష్ణా ప్రవహిస్తుండే చూస్తున్నావు, పంట పొలాలు ఎండగొడుతున్నావు. కాబట్టి రైతుల కష్టాలు కడదేరాలంటే ఇప్పటికైనా ప్రభుత్వం మరి సరి అయినటువంటి విధానాలు అవలంబించాలి, పంపులు ఆన్ చేయాలని డిమాండ్ చేస్తాం. వదలాలని చెప్పి రైతులతో కలిసి అక్కడ రాస్తారోకో చేసినాం. వచ్చి పంపు రాకముందు తూముకాడికి పోయి చూసిన వాటర్ లెవెల్ వీళ్ళు 16 ఫీట్లు మేము మెయింటైన్ చేయమని గతం నుంచి కూడా మా డిమాండ్ ఉన్నది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఆ డిమాండ్కి అనుగుణంగా మెయింటైన్ చేయడం లేదు. లేకపోయిందంటే కారణం నీళ్ళు లేవు కాబట్టి వ్యవసాయం నీళ్ళు లేవు అనే ఒక సాగు చూపెట్టాలనే కుట్ర కనబడతా ఉంది. కాబట్టి ఈరోజు మేము ఒకటే చెప్తాం, మీరు 2-3 రోజులు ఈ పంపు ఆఫ్ చేస్తే 16 ఫీట్లు లెవెల్ మెయింటైన్ అవుతుంది. తక్షణమే దాన్ని వాటర్ రిలీజ్ చేస్తే మరి పొలాలు నాట్లేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. దుక్కులన్నీ దున్ని నార్లు ఎదిగి ఉన్నాయి. నీళ్ళు ఇవ్వమని చెప్పుకుంటున్నాం. ప్రభుత్వం కొత్త నీళ్ళు చెప్తా ఉన్నది. ఇక్కడ పొలాలు ఎండుతాయడం, మీద పొలాలు మనతాయడం, ఇది కొత్త నిర్వచనం ఉన్నది. కాబట్టి మొదలు ఇక్కడ పండాలి, తర్వాత ఇక్కడ నుంచి తర్వాత పైకి తీసుకెళ్ళండి. మరి పంట పొలాలు వాళ్ళకు కూడా పండాలి, వాళ్ళకు కూడా తాగునీరు రావాలి. కాబట్టి ఇవన్నీ చేయమంటుంది. ఈరోజు ప్రభుత్వం దూరదృష్టి లేకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం అన్ని అంశాల కంటే వ్యవసాయ రంగమే ప్రాధాన్యత రంగం అనేటువంటి పద్ధతిలో వ్యవహరించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు దేవాదుల పంపు అన్నీ కూడా నడపండి. రిపేర్లు ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు, మీ ముందు ఒక రిపేర్ ఉన్నది, 3 నెలల నుంచి రిపేర్ ఉన్నది.
ఒకటే నడుస్తుంది. నడుపుదామని వాళ్ళు అనుకున్నా నడపలేదు, లేకపోతే 2 నడుపుతారు, ఇక నీళ్ళు లేకుండా చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా ఇట్లనే ఇంటేక్లో కూడా అన్ని నడుస్తున్నాయి. 9 నడవాల్సిన దగ్గర 6, 7 నడుస్తున్నాయి. కాబట్టి అన్ని నడపాలి. అన్ని నడపడం వల్ల నెలకు 6 TMCల నీళ్లు పంపాయి. 6 TMCలు అంటే 6 నెలలుగా నడితే 36 TMC. అయితే మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఇక్కడ కూడా నీటి సమస్య రాదు. 6 నడపకుండా 9 నడపకుండా 5, 6, 4 నడిపితే సమస్య వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధి పెట్టి ఏమైనా రిపేర్స్ ఉంటే టాప్ రియాక్ట్ చేయించి అన్నీ కూడా, ఎందుకంటే నీళ్ళ కంటే ప్రాధాన్యత ఏముంటుంది ప్రభుత్వానికి? వ్యవసాయ రంగం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ రంగం సంక్షోభంలో పడితే రాష్ట్రానికి సంక్షోభంలో పడుతుంది. ఆ విషయాన్ని గుర్తెరిగి వివరించాలని సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు ప్రభుత్వానికి సమయం ఇచ్చింది. ఈరోజు రేపు స్థానిక శాసనసభ్యుడు, స్థానిక మంత్రిని, ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులను కూడా కోరుతాం. రేపు మీరు వచ్చి అధికారికంగా ఆర్భాటంగా ఓపెన్ చేయండి. మేము కూడా సంతోషిస్తాం. నేను గతంలో శాసనసభ్యుడు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా జూలై 15-20 మధ్య కాలంలో నీళ్లు వదిలేదు. అధికారికంగా వచ్చి పెద్ద పండుగ వాతావరణంలో నీళ్లు వదిలేదు. ఈసారి కూడా మాకు వదలలేదు కాబట్టి ఆ ఛాన్స్ వారికే ఇస్తున్నాం. వారు రేపు కనుక వదిలేకపోతే ఎల్లుండి మేము వచ్చి వదులుతాం. అంతవరకు రానిద్దాం కోరుకుంటాం.